డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2026లో ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. ఈ స్కీమ్ వల్ల మీరు యొక్క డిగ్రీ ఫీజు అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో ఈ స్కీమ్లో ఎవరికి ఎలిజిబుల్ ఇచ్చారు, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, మనం ఎలాంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అలాంటి డీటెయిల్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకు సమత సపోర్ట్ స్కీమ్. సో ఇలా ఎలాంటి విద్యార్థులకు వీళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఆదివాసీ యూత్. సో ఆదివాసీ యూత్ అంటే ఎవరెవరు వస్తారంటే ఎవరికైతే ఎడ్యుకేషన్ ఫ్రీగా యాక్సెస్ అవ్వదో, ఎవరైతే టౌన్స్ సిటీస్లో ఉండరో, ఎవరైతే లైక్ తాండాలలో కావచ్చు, ఫారెస్ట్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైతే రిమోట్ ఏరియాస్లో కావచ్చు, ఎవరికైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలన్నా అక్కడ స్కూల్స్ కాలేజ్ కావచ్చు ఇలాంటివి లేని వాళ్ళందరూ మనకు ఆదివాసీలో వస్తారు. సో ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ వాళ్ళ ఎగ్జాంపుల్కి ఇచ్చారు, గోండ్ కావచ్చు, కోయ, చెంచు ఇలాంటి వాళ్ళందరూ మనకు ఆదివాసీ యూత్ కింద వస్తారు, అంటే ఆదివాసీ గ్రూప్ కింద. సో మీరు ఆదివాసీ కింద వస్తారో రాదో ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఎవరైతే నార్మల్ టౌన్స్ సిటీస్ కావచ్చు అలాంటి ఏరియాస్లో ఉంటే మీరు వర్తించరు. సో కంప్లీట్గా మీకు రిమోట్ ఏరియాస్లో ఉండి ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఆదివాసీ చెందిన వాళ్ళే ఉండాలి. సెకండ్ వచ్చేసి ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే బేసిక్ ఇంటర్మీడియట్ ఉండి ఐటీఐ కావచ్చు, ఏదో ఒక వొకేషనల్ కోర్స్ కావచ్చు 10+2 years, సో వాళ్ళందరూ మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. థర్డ్ వచ్చేసి పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. సో ఈ 3 type ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే వేసుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలో కూడా చెప్తాను. సో ఎలిజిబిలిటీ అయితే ఇది. సో ఆదివాసీ యూత్, ట్రాన్స్జెండర్స్, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఈ 3 candidates మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ప్రోగ్రాంలో ఆర్ ఈ స్కీమ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 500 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. మ్యాండేటరీగా అందరూ ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే నో ట్యూషన్ ఫీజ్. సపోజ్ మీరు బీఏ చేయాలనుకుంటే ఇయర్కి 3200 ఉంటుంది. సో కంప్లీట్గా మీకు 10,000 ఫీజు మొత్తం జీరో ఫీజు అయిపోతుంది. జస్ట్ ఒక 500 రూపీస్ పే చేస్తే మీకు 10,000 ఫీజు ఫ్రీ అయిపోతుంది. సపోజ్ మీరు బీఎస్సీ చేద్దాం అనుకున్నా, బీకామ్ కంప్యూటర్స్ చేద్దాం అనుకున్నా దాదాపు ఇయర్కి 8,000 ఫీజు ఉంటుంది. అంటే దాదాపు 20,000 నుంచి 24,000 మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లాగా వచ్చేస్తుంది, అంటే ఫుల్ ఫ్రీగా. సో మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఫీజు అయితే ఏముండదండి, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే పే చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు అంటే మనకి ఎగ్జామ్స్ అన్నప్పుడు ఒక 1 month బిఫోర్ మీకు నోటిఫికేషన్ ఇస్తారు. ఈచ్ సబ్జెక్ట్కి 150 రూపీస్, ఒక 1,100 రూపీస్ మీరైతే పే చేసుకోవాలి. మనకు ట్యూషన్ ఫీజు అయితే ఫ్రీ. అండ్ మనకు ఇంకా ఏం బెనిఫిట్స్ ఇస్తారంటే వీళ్ళు టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు మీరు చదువుకోవడానికి. అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్తారు, అంటే మనకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు, లేకపోతే మనకు కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఫిజికల్ మోడ్లో కూడా మనకు స్టడీ సెంటర్, మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెట్టుకుంటారో అక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది సిలబస్ క్లాసెస్ చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే అంత మ్యాండేటరీ ఏం కాదు. సో సింపుల్గా మనకు ఫీజు అనేది జీరో అయిపోతుంది, జస్ట్ 500 రూపీస్ పే చేస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో నాకు అన్నీ ఉన్నాయి, ఏపీ నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే నాట్ ఎలిజిబుల్. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్, ఆదివాసీ, ట్రాన్స్జెండర్స్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఈ 3 స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు రీవెరిఫై చేస్తారు. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీ అయితే ఇస్తారండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసిన తర్వాత కింద ఉంటుంది, అక్కడ మీరు ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ ఆదివాసీ కమ్యూనిటీ. సో మీరు ఆదివాసీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ అన్నట్టు ఒక ప్రూఫ్. సో మనకి ఎలా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారో కమ్యూనిటీ సర్టిఫికేట్. సో మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మీరు మీ సేవలు అప్లై చేయాలి. మీ సేవలు అప్లై చేస్తే మీకు వస్తుంది. సో అది దాని ద్వారా అది అప్లోడ్ చేయాలి మీరు. సెకండ్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్. ఈ ఆదివాసీ గ్రూప్ వాళ్ళకు మీకు మినిమం 2 lakhs బిలోనే ఉండాలి. మళ్ళీ 2 lakhs అబౌవ్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అలాంటి పిల్లలకైతే ఎలిజిబుల్ ఉండదు. థర్డ్ వచ్చేసి జెండర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్. సో ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, సో మీరు ట్రాన్స్జెండర్ అని ప్రూఫ్గా మీరు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రూఫ్ తెచ్చుకోవాలి మీరు ట్రాన్స్జెండర్ కింద వస్తారని. అది నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి మీరు. అర్బన్లో ఏరియాస్లో ఉన్న వాళ్ళు లెస్ దాన్ 2 lakhs ఉండాలి మీ ఫాదర్ యొక్క ఇన్కమ్. అదే రూరల్ ఏరియాస్ లైక్ విలేజెస్ కావచ్చు తాండాలలో ఉంటే 1,50,000 బిలో ఉండాలి. సో ఇన్కమ్ కూడా పెట్టాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పర్సన్స్ విత్ డిసబిలిటీ. ఎవరైతే ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో డిసబిలిటీ పర్సంటేజ్ 40 or above ఉంటేనే ఎలిజిబుల్. అండ్ సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో 40% or above ఉండాలి అండ్ సదరం సర్టిఫికేట్ ఉండాలి. సో మీరు ఆదివాసీ అన్నట్టు ప్రూఫ్, పర్సన్స్ విత్ డిసబిలిటీ ప్రూఫ్,
ట్రాన్స్జెండర్ ప్రూఫ్, ఈ 3 ప్రూఫ్లు అంటే ఇండివిజువల్గా మీరు ఆదివాసి అయితే ఆదివాసి, ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్, మీరు లైక్ ఆదివాసి ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్, పర్సన్స్ విత్ డిసబిలిటీ అయితే పర్సన్స్, ఈ 3 ఇండివిజువల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు దేని కింద వస్తారో ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీగా పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ మనకి ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో నో ఫీ వచ్చింది, మీరు ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో కూడా అదే సేమ్ ఫీజ్ 0 ఫీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని క్లియర్ చేయాలి. సపోజ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయకపోతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీరు పే చేసుకోవాలి ఫీజ్. సో మీకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకొని పాస్ అవ్వాలి. అప్పుడు మీకు సెకండ్ థర్డ్ ఇయర్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీగా ఇచ్చేసి మేము చదవము, మేము ఫెయిల్ అవుతామంటే వాళ్ళ పెట్టిన దానికి మెయిన్ మోటో అచీవ్ అవ్వలేరు ఎవరు కూడా. సో అందుకే అది ఎందుకు పెట్టారు, మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అందరికీ ఇచ్చినట్టు మీకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే ఇంకా అప్కమింగ్లో వేరే స్కీమ్స్ కూడా వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉండాలి, అవి మాత్రమే అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇస్తారు. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకుంటే నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, మీకు ఇంకా ఏం అర్థం కాకపోతే, మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ ఓపెన్ డిగ్రీ గైడెన్స్ అని పెట్టండి, లేకపోతే సమత సపోర్ట్ స్కీమ్ గైడెన్స్ కావచ్చు పెడితే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవి మీకు కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే అప్లికేషన్ చేసి ఇవ్వండి అంటే అప్లికేషన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి. 300 రూపీస్ ఉంటుంది అప్లికేషన్కి. కంప్లీట్గా చేసి మీకు పీడిఎఫ్ ఇస్తాము, మీరు మీ స్టడీ సెంటర్లో ఇచ్చేస్తే అయిపోతుంది. సో కంప్లీట్ ప్రాసెస్ మేమే చేసి ఇస్తాము. మీ సర్టిఫికేట్ జస్ట్ బేసిక్ 10th ఇంటర్ ఫోటో సిగ్నేచర్ క్యాస్ట్ కావచ్చు, ఈ 3లో ఏదో ఒక సర్టిఫికేట్ కావచ్చు, అవి ఇస్తే అప్లై చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7 ఆన్ ఆర్ బిఫోర్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డిస్క్రిప్షన్ అంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సమత సపోర్ట్ స్కీమ్కి సంబంధించిన లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మీకు అందులో దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డే 7th ఆగస్ట్. సో కింద డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. చిన్న డౌట్ కావచ్చు డైరెక్ట్ కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైడెన్స్ తీసుకోండి, లేకపోతే అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. అప్లికేషన్ అంటే సమత సపోర్ట్ కావచ్చు ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు అప్లికేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు స్టడీ సెంటర్లో వెళ్ళి ఆ జిరాక్స్ సెట్ ఇచ్చేస్తే మీరు అడ్మిషన్ అయిపోయినట్టు. సో 3 years ఉంటుంది మనకు ఓపెన్ డిగ్రీ, 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో చాలా సింపుల్గా మీరైతే హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనైతే సమత సపోర్ట్ స్కీమ్ని చాలా మంది యూటిలైజ్ చేసుకోవాలని యూనివర్సిటీ వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి సో మీ ఏరియాలో ఎవరైనా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, పర్సన్స్ విత్ డిసబిలిటీ కావచ్చు, ఈ ఆదివాసీ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే పొందగలుగుతారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.